ఫుల్ వీడియో అయిపోయిందా? అందరూ వచ్చారని ఆపేసా. జేమ్స్ బాండ్ 007 అంతేనా? మా వీడియోలు అప్పుడప్పుడు చూస్తుండండి. ఎవరున్నారా? అందరిని పోయి ఆడు కూర్చోమంటున్నా. కూర్చుంటే మేము వీడియో తీసుకున్నాం. మేడం 8K కదా? బాగా వండించావు మొత్తానికి. అక్కడ ఒక రౌండ్ వచ్చింది. ఇది మాత్రం గుమ్మడికాయ లాగా ఉంది కదా చూసేదానికి. ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటే కొన్నావా నర్సరీలో? లేదు లేదు, నేను గుంటూరు నుంచి తీసుకొచ్చాను. హాయ్. అసలు క్యాబేజీ చూడండి ఎంత బాగా వేస్తున్నారు. అంటే ఇవి సీడ్స్ పెట్టారా? చూడండి ఎంత చక్కగా సీడ్స్ పెట్టమ్మా. మీవి సూపర్ అమ్మా. ఇచ్చా నేను పెద్దదా. హాయ్ అండి. ఈరోజైతే మన నెల్లూరు టెర్రస్ గార్డెన్ 28th మీట్ అయితే జరగబోతూ ఉంది. అది మన నెల్లూరులో ఉన్నటువంటి వెంకటేశ్వరపురం టిట్కో అపార్ట్మెంట్స్ దగ్గర A86 బ్లాక్లో ఉన్నటువంటి హరి సుధా వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. సో వాళ్ళ గార్డెన్ విజిట్ చేయడానికి మేమంతా గ్రూప్ సభ్యులందరం వచ్చేసాము. ఇది హరిసుధా వాళ్ళ ఇల్లు. చూడండి దేవుడిని ఎంత చక్కగా పెట్టుకుందో. బాల్కనీ నుంచే చెట్లన్నీ చాలా చక్కగా అరేంజ్ చేసుకుంది. చాలా చిన్న స్థలం కానీ ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకుందో. ఈరోజు గార్డెన్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారనమాట. గార్డెన్ విజిట్ చేస్తూ ఏమేం మొక్కలు వేసింది అవన్నీ చూస్తూ చాలా చక్కగా వారి వారి ముచ్చట్లు చెప్పుకుంటూ, అందులోని ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఈ సమ్మర్లో ప్లాంట్స్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి ఎరువులు గట్రా ఇవ్వడం కంటే కూడా లిక్విడ్ ఎక్కువ ఇస్తూ చాలా కేర్ తీసుకోవాలి. ఆ విశేషాలన్నీ అయితే గ్రూప్ మీట్లో చర్చించుకోవడం జరిగింది. మరి గ్రూప్ సభ్యులందరూ ఈ గార్డెన్ మీట్లో గార్డెన్ విజిట్ చేస్తూ ఎలా సందడి చేశారో ఒకసారి చూసేద్దాం. మేడం నమస్తే. కానీ కానీ ఏం చెప్పారు కస్తూరి బెండ తయారు చేశారా? సార్ పూదాన్ని మరి కాయలు కాయలు ఇది కాదులేమ్మా, ఇది నేను చూసేది. అదా ఒకసారి సుధాన్ని చూపించేస్తే ముందు గార్డెన్ అక్క ఇదే గిన్నె మాలతీలో ఒక రకం వచ్చింది కదా పర్పుల్ లో, సార్ గ్రూప్ లో పెట్టాను ఆ చెట్టు. మాండవిల్ ఇదిగో సార్. తెప్పించారండి, ఇంకా ఆవిడ కోతకు రాలేదు. చూడండి నాకు కోతకు వచ్చి కంకర కంకర అక్కడంతా సక్లెన్స్ కి కొంచెం మీ దగ్గర ఉంది. రెడ్ అండ్ పింక్ అక్కదొచ్చాయి క్లాస్ లో. నేను చూశాను రెడ్డి మదరు యూట్యూబ్ అయితే ఎవరు కిషోర్
ఇక్కడ దాకా తీసుకెళ్ళదా హాయ్. అసలు క్యాబేజీ చూడండి ఎంత బాగా వేస్తున్నారు. అంటే ఇవి సీడ్స్ పెట్టారా? చూడండి ఎంత చక్కగా సీడ్స్ పెట్టి సూపర్ సార్, సూపర్. ఇప్పుడే మేడం గారు చూసి ఫుల్ వీడియో అయిపోయిందా? అందరూ వచ్చారని ఆపేసా. జేమ్స్ బాండ్ 007 దేవుడా. అంతేనా? మా వీడియోలు అప్పుడప్పుడు చూస్తుండండి. అంటే మేము గార్డెన్ తీయము, నేనేం చెప్పాను మోటివేషన్. మేడం గారు, నేనేం చెప్పానండి, లక్ష్మీరెడ్డి మేడం గారిది 50K, మీ ఛానల్ 8K, 1K, ముగ్గురు ఛానల్స్ నేను చూస్తానండి. ఎవరున్నారా? అందరిని పోయి ఆడు కూర్చోమంటున్నా. కూర్చుంటే మేము వీడియో తీసుకున్నాం. మేడం 8K కదా. ఏమైనా అమ్మాయి తర్వాత కొన్ని విషయాలు చెప్పకూడదని సార్ నేను వీళ్ళందరినీ ఇన్స్పైర్ అయ్యే తీస్తుంటా. చూసారుగా ఫ్రెండ్స్ అంతా గార్డెన్ మీట్లో ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో కుశల ప్రశ్నలతో ఇక్కడున్న మొక్కల గురించి చెప్పుకుంటూ సరదాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు గార్డెన్ని అన్ని మొక్కలు ఎలా ఉన్నాయో షూట్ చేయడం అయితే కుదరట్లేదు. ఇప్పుడైతే ఇంట్రడక్షన్ అండ్ మొక్కలకు సంబంధించిన కేరింగ్ గురించి గ్రూప్ మీట్ జరగబోతూ ఉంది. అక్కడికి అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం సైలెంట్గా ఉన్నటువంటి ఈ గార్డెన్ ఒక్కసారి అలా వీడియో తీసేద్దాము, ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసేద్దాం. ఎందుకంటే ఇందులో చాలా మెడిసినల్ ప్లాంట్స్, వెజిటేబుల్స్, రకరకాల మొక్కలు అయితే ఉన్నాయని చెప్పున్నారు. అవన్నీ ఒకసారి క్యాప్చర్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం గార్డెన్ అంతా వీడియో అయితే తీసాం కదా. నెక్స్ట్ అందరు గ్యాదర్ అయిపోయినారు ఫ్రెండ్స్ అంతా. ఈ సమ్మర్లో మొక్కలకు సంబంధించి ఎలా కేరింగ్ తీసుకోవాలో వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునే పనిలో ఉన్నారు. మనం వెళ్ళిపోదాం వెంటనే. తిను సుధా అన్నమాట. వెంకటేశ్వరపురం టిట్కో హౌసెస్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి స్థలంలోనే తను ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకుంది, తన హస్బెండ్ ఎలా తనకి సపోర్ట్ చేస్తున్నాడు, మొక్కలు పెంచడంలో తను తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ గ్రూప్ సభ్యులందరికీ తన ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేయడం జరిగింది. మొక్కల కోసం చిన్నప్పటి నుంచి తను పడ్డ కష్టాలు కూడా చెప్పి అందరికీ నవ్వించడం జరిగింది. తర్వాత కావలి నుండి వచ్చినటువంటి దొడ్ల లక్ష్మీరెడ్డి గారు ఈ సమ్మర్లో మొక్కలకి డైరెక్ట్గా ఎరువులు అవి వేయకుండా ఎక్కువగా ద్రావణ రూపంలోనే మొక్కలకి అందించాలి, అంటే లిక్విడ్ ఎక్కువ అందిస్తే మొక్కలకు మంచిదని చెప్పింది. అదేవిధంగా కావలి నుండి వచ్చినటువంటి కౌశర్ గారు కూడా మల్చింగ్ పద్ధతి పాటించడం ఈ సమ్మర్లో చాలా మంచిదని చెప్పారు. ప్రతి మొక్కకి, ముఖ్యంగా కుండీల్లో ఉన్నటువంటి మొక్కలకి మల్చింగ్ చేస్తేనే ఆ మొక్కలు ఎండ తాకిడికి వేర్లు అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి రకరకాల పద్ధతులను అయితే మేడం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు నుంచి వచ్చినటువంటి ఉమాకాంత్ సార్ గారు కూడా మల్చింగ్ గురించి చాలా వివరణ అయితే ఇచ్చాడు. అదేవిధంగా ఎక్కువగా
లిక్విడ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడము, లిక్విడ్ రూపంలోనే మొక్కలకి స్ప్రే చేయడం చాలా మంచిది. అలా వేస్తూ ఉంటేనే ప్రతిరోజు ఈవినింగ్ అలా షవర్ చేసినట్టుగా మొక్కలపైన నీళ్లు స్ప్రింక్లింగ్ లాగా వేస్తేనే అవి ఈ ఎండ తాకి నుంచి తట్టుకోగలవని చాలా చాలా అంశాలు. ఈ సమ్మర్లో ఎలాంటి సీడ్స్ పెట్టుకోకుండా జూన్ జూలై చినుకులు పడే సీజన్లోనే కొత్త విత్తనాలన్నింటినీ నాటుకోవడం చేయండి అని ఇలా చాలా రకాల మొక్కల యొక్క జాగ్రత్తల గురించి ఈ గ్రూప్ మీట్లో చర్చించుకోవడం జరిగింది. ఇదంతా కొంతమందికి తమాషా అనిపించవచ్చేమో, కానీ ఒక విధంగా మొక్కల్ని పెంచడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోవడమే కాదండి, ప్రకృతికి కూడా మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మొక్కల్ని పెంచడం ద్వారా ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి దృష్ట్యా ఎంత హీటు ప్రకృతిలోకి, సొసైటీలోకి జనరేట్ అవుతుందో మనందరికీ తెలుసు. మరి ఆ హీట్ని మనం తగ్గించుకోవాలి అంటే ఇంట్లో చేరి ఏసీలు వేసుకోవడమే కాదండి, బయట మొక్కల్ని పెంచితే వాటి నుంచి వచ్చేటటువంటి ఆక్సిజన్ లెవెల్స్ మనందరికీ ఎంతో మేలు చేస్తాయి. మనకి తగిన ఆక్సిజన్ అందడమే కాదు, ప్రకృతి కూడా చాలా చల్లదనాన్ని సంతరించుకుంటుందన్నమాట. సో ఇదండి మన 28th నెల్లూరు టెర్రస్ గార్డెన్ మీట్ యొక్క అంశాలు. మరి యాజ్ యూజువల్ ప్రతి మీట్లో లాస్ట్లో ఖచ్చితంగా సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండాలి కదా. అదే ఇప్పుడు లాస్ట్లో జరుగుతున్నటువంటి ప్రాసెస్. కావలి నుండి వచ్చినటువంటి లక్ష్మీరెడ్డి గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. మన నెల్లూరులో ఉన్నటువంటి గాయత్రి గారు కూడా గార్డెన్లో ఉన్నటువంటి అన్ని రకాల వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ యొక్క సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళేందో చూడు దొంగతనం చేస్తున్నారు, ఇక్కడ ఏదో జరిగిపోతుంది. మంజుల కట్ చేసి మళ్ళీ ఎక్కడ వేసారు? పక్కన వేసింటారు కదా, పడేసారా? ఊరిలో కూర్చోడమే. కాకపోతే ప్రీమియం కటింగ్స్ ఎట్లా పెట్టాలి కదా, వాటర్ అసలు ఒక డ్రాప్ కూడా దాంట్లో నిలబడకూడదు. ఆ విధంగా ఉండే మట్టిని ప్రిపేర్ చేసుకొని దాంట్లో పెట్టాలి. ఎక్కువ ఏం కాదు, ఒక్కరో కూడా తడి నీళ్ళు ఉంటుంది దాంట్లో, కింద దాన్ని 4 రోజులు ఎండబెట్టాలి. మళ్ళీ సాయిల్లో నీళ్ళు అనేది ఉండకూడదు, ఇంత బాగా డ్రైన్ అయితే అందులో ఎడినియం కా మీరు చెప్పింది నీళ్ళ నిల్వ మంజు మేడం, నేను ఇచ్చేస్తున్నా. సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత అప్పటికే ఈవినింగ్ 7 అయిపోయిందండి. అందరూ ఒకసారి హాయ్ చెప్పుకొని ఒకరికొకరు మొక్కల్ని షేర్ చేసుకొని, అంటే ఎవరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉండే మొక్కల్ని ఒకరికొకరు షేర్ చేసుకొని హాయ్ చెప్పుకొని ఒక గ్రూప్ ఫోటో దిగేసి అందరం ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నాం అనమాట. ఇదండి ఈరోజు 28th నెల్లూరు టెర్రస్ గార్డెన్ మీట్ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన సలహాలను నాకు సెండ్ చేయండి.